హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారింది కదా, దేవుని మాటలు వినడానికి సిద్ధమా? రండి 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 రండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతిరోజు ఉదయం నాయన నిన్ను స్తుతించుటకు, నీ మాటలు వినుటకు, నీ కృప కొరకు వేడుకొనుటకు, నీ సహాయంతో దినచర్య ప్రారంభించుటకు ఇస్తున్న అవకాశాలను బట్టి వందనములు. ఎవరు ఎట్టి స్థితిలో ఉన్నారో నీవు చూస్తున్నావు కదా. మా హృదయాలకు కావలసిన ఆదరణ దయచేయి. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? నిజం చెప్పండి, మీరు మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుకొని, చిరునవ్వు కాదు, పక్క పక్క గుండెల్లో నుంచి పొట్ట కదిలేతంత గుండెల్లో నిండి ఆనంద బాష్పాలు కళ్ళ నుండి రాలునట్లుగా నవ్విన రోజు, ఆనందంతో నిండిన రోజు ఎప్పుడండి? ఎంతకాలమైంది? కొందరు సంవత్సరాల తరబడి ఆ ఏడు ముఖాలతోనే ఉంటారు. నేను అలా అన్నాను, బాధపడకండి. కొంతమంది హృదయాలు ఎప్పుడు ఏదో ఒక వేదనతో, దుఃఖముతో, భయముతో, భీతితో, కలవరంతో ఉండటం చూస్తున్నాం ఈ రోజుల్లో. దేవుని వాక్యం చెబుతుంది, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి అని పౌలు చెప్పాడు. కానీ ఆనందించడానికి మన చేతకాటం లేదు. ఆనందం ఎప్పుడు కలుగుతుంది? మన హృదయంలో ఉన్న భారం తీరినప్పుడు కదా, మన ప్రార్థనలకు జవాబులు వచ్చినప్పుడు కదా, మన శ్రమ తీరినప్పుడు కదా. చాలామంది వారి జీవితాల్లో మనోవేదనతో ఉన్నారు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. మనో దుఃఖం ఎవరికి చెప్పుకోలేరు, ఎవరు తీర్చలేరు. ఒక్కరోజు కాదు, ఒక్క విషయం కాదు. ఆ మనోదుఃఖంతో దినదినానికి కృషించిపోతున్న వారిని, దినదినానికి బలహీనమైపోతున్న వారిని, ఎప్పుడు చూసినా ఒక ఐసోలేటెడ్గా, ఒంటరిగా ఉండటానికి, ఎవరికి ముఖం చూపించకుండా తప్పించుకోవటానికి, మౌనంగా ఉండిపోవటానికి, మనుషుల్ని, పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇష్టం లేని పరిస్థితుల్లో ఉండటం గమనించినప్పుడు అలాంటి వారు మనోదుఖంతో బాధపడుతున్నారన్న సంగతి మనం తెలుసుకోవాలండి. ఒకవేళ అలాగ మీరుంటే మీకున్న రోగము శరీర రోగాలు కాదు, ఇది మనోవ్యాధి. మనోవ్యాధికి మందే లేదనేవారు ఆ రోజుల్లో. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో వాడుతున్నారు, డిప్రెషన్, కృంగుదల. అవును, ఏంటి మిమ్మల్ని అంతగా కలవరపరిచే విషయం? మీ భవిష్యత్తు గురించిన భయమా? బిడ్డల భవిష్యత్తును గురించిన భయమా? మీరు చేసిన తప్పు మిమ్మల్ని బాధ పెడుతుందా? మీ మనస్సాక్షి రోధిస్తుందా? మీరు పొందిన అవమానాలా? మీరు పొందిన నిందలా? ఒకసారి ఎందుకు నా మనసు పాడైంది, ఎందుకు నేను ఎలా ఉన్నానని ఆగి ఆలోచించుకోవాలండి. మనం దేవుని సందులో ఆలోచించుకోవాలి, కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే మన స్వీయ పరితాపం వచ్చేస్తుంది. మన బాధకు ఎవరి మీదనో మనం బ్లేమ్ చేయటం, నిందలు మోపటమో అలవాటైపోయింది మనకి. ఖచ్చితంగా ఇతరుల వలన కూడా మనకు బాధ కలుగుద్ది. కానీ అసలు మన బాధకు కారణం మనమేనా, మరెవరన్నానా అన్నది మనం తెలుసుకోవాలి. నీ బాధకు కారణం నీ అజ్ఞానమే, నీ అజాగ్రత్తే, నీ పాపమే, నీ దోషమే అని తెలిసినప్పుడు ఇతరుల మీద మోపటం సరికాదండి. అది తెలుసుకున్నప్పుడు దాని నుంచి విడిపించగలిగిన వాడు ప్రభు ఒక్కడే. ఆయన సన్నిధిలో మన చింత యావత్తు కుమ్మరించమని బైబిల్ చెప్తుంది. చాలాసార్లు మన జీవితాల్లో
ఆ బాధను తలంచుకొని ఇంకా ఇంకా కృంగిపోతున్నామే కానీ ఒప్పుకుంటే క్షమించే ప్రభు ఉన్నాడు సంగతి మర్చిపోతున్నాం. ప్రభువుని ఎరిగిన వారు ఎప్పుడు కూడా ఆ మనో దుఃఖంతో ఉండనవసరం లేదండి. మన మనస్సును ఎరిగిన ప్రభువుకి, మన స్థితిని ఎరిగిన ప్రభువుకి మనం మొరపెట్టుకుంటే, మనం ప్రార్థించుకుంటే మనకు విడుదల దొరుకుతుంది. కానీ చాలామంది ఈ మనో దుఃఖంతో నలిగిపోతున్నారట. వారి ఆత్మ నలిగిపోతుంది. పడుకుంటే నిద్ర రాదు, అన్నం తినబుద్దేదు, తింటే అరగదు, అందరితో కలవలేము. వాళ్ళు చాలామంది రకరకాలగా మనోబాధతో, మనస్సు బాధతో కొంతమంది తాగుబోతులు అయిపోతున్నారు, కొంతమంది తిరుగుబాటుదారులు అయిపోతున్నారు. ఏదో తెచ్చుకొని గంభీరంగా ఉంటానంటానికి తెచ్చుకున్న నవ్వు ఆర్టిఫిషియల్గా నవ్వుతూ ఉన్నట్టు కనబడటానికి వెకిలి నవ్వటం, అందరి ముందు నాకేం బాగానే ఉన్నాను అన్నట్టుగా గంభీరంగా ఉండటం, కానీ ఒంటరితనాన్ని మనసులో అనుభవించటం అనేది భయంకరమైన పరిస్థితి. మీరు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నారా? బయటపడలేకుండా ఉన్నారా? ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోవడం నేర్చుకోండి. సంతోష హృదయము ముఖానికి తేటనిస్తుంది. మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోతుంది. అలాగే 17వ అధ్యాయము సామెతల నుండి 22వ వచనం చూస్తే, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. ఆరోగ్యానికి కారణం ఏంటంటే సంతోష హృదయం, మనస్సు. మనస్సులో సంతోషంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామండి. మనసులో మనోబాధతో, మనోవ్యాధితో ఉన్నోడికి అన్ని వ్యాధులే. ఇంకా మన మనస్సులో సంతోషము ఉంటే వానికి ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అరుగుదల ఉంటుంది, ఆ దేవుని కళ ఉంటుంది. కానీ చాలామంది పరిస్థితి, నలిగిన మనస్సు ఎముకలను ఎండ చేయును. నలిగిన మనస్సు, క్రష్డ్, రకరకాల ఇబ్బందులతో అనేకులు ఇవాళ ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమందికి భార్య ద్వారా ఒత్తిడి, బిడ్డల ద్వారా ఒత్తిడి, యజమానుల ద్వారా ఒత్తిడి, భర్త ద్వారా ఒత్తిడి, బంధువుల ద్వారా ఒత్తిడి, స్నేహితుల ద్వారా ఒత్తిడి. ఎన్నో రకాల ఇబ్బందులు ఇవాళ నమ్మిన వారి ద్వారానే పొందిన వారు నలిగిపోతున్నారండి. సొంత వారే మోసం చేశారయ్యా, ఇంటి వారేనండి ఇలా అన్నారయ్యా. ఎంతమంది వారి భారాలు పోల్చుకుంటున్నప్పుడు ఎంత భయంకరమేదని వింటున్న వారికే బాధ కలుగుతున్నప్పుడు అది భరిస్తున్న వారు ఎంత నలిగి ఉంటారన్నది ఊహించగలుగుతున్నానండి. నలిగిన వారిని ఉజ్జీవింప చేయడానికే ప్రభు వచ్చాడు. విరిగి నలిగిన వారిని ఆయన వారి వద్ద నివసించి వారిని ధైర్యపరచడానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మీరు నలిగిన స్థితిలో ఉన్నప్పుడు, మీరు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, మీరు వేదనతో ఉన్నప్పుడు ఏ మనుషుడు మీకు సహాయం చేయలేడేమో కానీ మిమ్మల్ని స్వస్థపరచగలిగిన ప్రభు ఉన్నాడండి. స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభు ఏదో బయటకు వచ్చే రోగాలు మాత్రమే అనుకుంటున్నారేమో. శారీర సంబంధమైన రోగాలు, నానా విధములైన రోగాలను స్వస్థపరిచాడు ఆయన. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ రోజు ఈ రోజు కూడా ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారు అద్భుతమైన స్వస్థతలు పొందుతున్నారు. అంతేకాదు, ఏ వైద్యుడు బాగు చేయలేని మనోవ్యాధి నుండి, నలిగిన హృదయంలో ఉన్న స్థితి నుండి, దినదినానికి కృషించిపోయే నిరుత్సాహంతో శాడిస్ట్ అంటారు చూసారా? కొంతమంది దే విల్ బికమ్ లైక్ శాడిస్ట్ అంటారు. శాడిస్ట్ అంటే వాడు మంచిగా బట్టలు వేసుకోడు, వాడు తలదూకోడు,
వాడు ఈ వోంట్ బిహేవ్ ప్రాపర్లీ, డీసెంట్గా ప్రవర్తించడు, ఏంటంటే దేని మీద ఇంట్రెస్ట్ లేదంటాడు. సో అంతటితో ఊరుకుంటే పర్వాలా, వాడు ఇంకా ఏం చేస్తాడంటే మంచిగా బట్టలు వేసుకునే వాళ్ళని చూసి అసూయ పడతాడు, తినేవాళ్ళని చూసి తిడతాడు, ఇతరుల మీద పడి ఏడుస్తుంటాడు. ఇది ఖచ్చితంగా ఆనాడు సౌలుకు పట్టిన ఆత్మ అదేనండి, దురాత్మది. సౌలుకు దురాత్మ వచ్చి సౌలును పట్టుకుందని బైబిల్లో చూస్తున్నాను, చూసారా? ఆ దురాత్మ అతను వచ్చినప్పుడు ఎంతసేపు అతడు అసూయతో నిండిపోయాడు. ఆ దావీదు అల్లుడు చేసుకున్న తర్వాత కూడా అతను చంపాలనే ప్రయత్నిస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. చూడండి, ఈ దుఃఖం వల్ల చాలామంది మనోదుఃఖాన్ని కప్పుకోవటానికి రకరకాలుగా వాళ్ళు ప్రవర్తించడం చూస్తుంటాం, ఇతరులకు హానికరంగా మారడం చూస్తున్నాం. మీకు విడుదల కావాలంటే ప్రభు దగ్గరికి రావాల్సిందే. సంతోషమే మనకు ఆరోగ్య, ద మెడిసిన్. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే జాయ్ఫుల్ హార్ట్ ఈజ్ ద మెడిసిన్. సంతోషంగా ఉండడమే నీకు మెడిసిన్. ఇంకా అంతే. మెడిసిన్ ఏంటి, నాకు మందు ఏంటి అంటే నీ మనోవ్యాధికి మందు నీకు సంతోషం కావాలి. సంతోషం అంటే అది దేవుడిచ్చే సంతోషం. ప్రభు చెప్పాడు, నా సంతోషం మీకు ఇచ్చి వెళ్తున్నాను, నా సమాధానాన్ని మీకు ఇచ్చి వెళ్తున్నాను. లోకం ఇచ్చినట్టు కాదు. లోకంలో ఉన్న ఆడంబరాల్లో వచ్చే సంతోషం, లోకంలో వచ్చే జోక్స్, హాస్యాలు, వీరి వల్ల కాసేపు నవ్వుతామేమో, అంతటా ఆగిపోద్ది. కానీ హృదయాంతరేంద్రియాల్లో నుండి వచ్చే తృప్తి, సమాధానం, సంతోషం ప్రభు ఇస్తాడండి. ముందుగా మన హృదయాన్ని దేవుని ముందు ఖాళీ చేసుకోవాలి. నీ మనోవ్యాధికి కారణం ఏంటి? పాపం అనేది ఎప్పుడు కూడా మనల్ని కృంగదీస్తుందండి. మనోవ్యాధికి మనుషులు కూడా కారణం ఉంటారు కొన్నిసార్లు. ఎప్పుడు నిరుత్సాహపరిచే వ్యక్తులు చుట్టూ నీవు ఉంటే ఖచ్చితంగా నువ్వు పనికిరావురా, నువ్వెందుకు పనికిరావమ్మా, నువ్వు పనికిరావే అని తిట్టే తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజుల్లో. చాలా విచిత్రం. ఎంకరేజ్ చేయాల్సిన తల్లిదండ్రులు బిడ్డలను పట్టుకొని శుద్ధ ముద్దు అంటారు, ఇతరుల ముందు తీసుకొచ్చి ఈ పిల్ల చదవదండి, ఈ పిల్లోడు చదవడండి, వీడు బాగుపడడండి అని నెగిటివ్గా చెప్తున్నప్పుడు వాడి మనసులో అది ఎంతో బాధ కలుగుతుంది. నెవర్, ఎప్పుడు కూడా మీ బిడ్డల్ని ఇతరుల ముందు కించపరచకండి. అసలు మీ నోట ప్రయోజనకరమైన మాటలే రావాలి కానీ నిష్ప్రయోజనమైన మాటలు రాకూడదని ప్రభు చెప్పాడు కదా. ఆదరించే మాటలు మాట్లాడితే ఏమైనా డబ్బులు ఎక్కువ అవుతాయా మీకు మాట్లాడటానికి? ఖర్చు ఎక్కువ అవుద్దా? ఆ సూటిపోటు మాటలాడి అవతల వారి హృదయాలను గాయపరచడమే పన్నెండు పెట్టుకుంటే నీ నాలుక ఇచ్చాడు, ఆ నాలుకను నువ్వు ప్రయోజనకరంగా వాడాలి. నెగిటివ్ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు కూర్చుంటారు మీరు? మీ గురించి విమర్శిస్తున్న వారిని విమర్శలను ఎందుకు వినాలనుకుంటారు? అరే, ఆ సోషల్ మీడియాలో ఏంటేంటో పెడతారండి కొన్నిసార్లు. అవి చూసిన కాడి నుంచి నా మనసు అంతా బాధపడిపోయింది అంటారు. నా మీద లేనిపోని మా నిందలేశారు అంటారు, నన్ను అవమానపరిచారు అంటారు, నా సంగతి వాళ్ళకి తెలియలేదు అని నువ్వు ఆలోచించుకుంటూ దిగులు పడిపోతుంటావు. డోంట్ వర్రీ, నీ హృదయం దేవుడితో సరిచేసుకో, సరిపోతుంది. ఇతరులనే మాటలన్నిటికీ మనం ప్రతిస్పందించామంటే ఈ లోకంలో బతకనే లేమండి. లోకులు కాకులు అనేవాళ్ళు. కాకుల భాషకు అర్థమే లేదు. ఎవరెవరో ఏదేదో అంటారు, కానీ నీవేమై ఉన్నావోనన్నది, నీ దేవుని ముందు ఎలా ఉన్నావోనన్నది నువ్వు తేల్చుకో. నీ హృదయాన్ని వాక్యం అనే అద్దములో పరిశీలించుకో. నీ దుఃఖం ఉంటే అది దేవుని సందులో కుమ్మరించు. హన్నా మనోవేదనతో బిడ్డలు లేరని సవతి పెట్టే నిందలకు బిడ్డలు లేరు అని అందరూ నిందిస్తున్నందుకు, గుడ్రాలు అంటున్నందుకు అవమానాన్ని, నిందను భరించలేక ఏడుస్తూనే ఉండేదంట. కానీ ఒకరోజు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆ ఏడుపంతా దేవుని ముందు కొమ్మరించింది. నేను నా హృదయాన్ని దేవుని ముందు కొమ్మరించేశాను, నా వేదన ఆయనకి చెప్పేసుకున్నాను. ఎప్పుడైతే ఆ వేదన ఆమెకు దేవునికి చెప్పిందో, ఆ వేదనకు
వెంటనే పరిష్కారం దొరికింది. దేవుడు తన దైవజనుడి ద్వారా ఆమెకు వాగ్దానం ఇచ్చాడు, మరుసటి సంవత్సరం నువ్వు బిడ్డను కంటావు. నీ జీవితంలో ఏ వేదన ఉందో, ఏ మనుషుడు తీర్చలేడేమో, కానీ యేసయ్య దగ్గర చెప్పుకుంటే ఆయన తీరుస్తాడు. తల వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మీ వేదనకి కారణం ఏంటి? మీ దుఃఖానికి కారణం ఏంటి? మీ నిరుత్సాహానికి కారణం ఏంటి? పరీక్షల్లో ఫెయిల్ అయ్యారైనా, ఇంటర్వ్యూ దొరకలేదన్నా, ఎవడో మోసం చేశాడన్నా, ఎవరో నీకు అన్యాయం చేశారన్నా, ఎవరో నిన్ను అవమానపరిచారన్నా, లేక నువ్వు చేసిన తప్పును నువ్వు క్షమించుకోలేక నువ్వు కుమిలిపోతున్నావా? ఏది ఏమైనప్పటికీ యేసయ్య ఉన్నాడు, మనల్ని క్షమిస్తాడు. మన పాపములు మనం ఒప్పుకొన్న ఎడల నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం ఎవరు ఏ మనో వేదనలో ఉన్నారో తండ్రి, ఎవరు సంతోషము లేని స్థితిలో దుఃఖములో ఉన్నారో, అంతకంతకు వారి దుఃఖముతో ఆధ్యాత్మికంగా క్షీణించిపోవటమే కాక శారీరకంగా బాధను అనుభవిస్తూ ఉన్నారు, రోగాల పాలవుతున్నారు, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అట్టి వారిని ఒక్కసారి చూడయ్యా. నలిగిన వారిని బలపరచడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి, బంధించబడిన వారిని విడిపించడానికి వచ్చారన్నావు కదా. నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ రోజున దుఃఖముతో వేదనతో బంధించబడిన, సంతోషము లేక సమాధానము లేక జీవితమును భారముగా ఎంచుకోవచ్చు, చావలేక బ్రతుకుతున్నామన్నట్టుగా ఉన్న ప్రతి ఒక్కరిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్థితుల భారాలు ఎప్పటికప్పుడు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి మాకు కూడా తెలియచేయండి. మీ ప్రేయర్ బ్యాలెన్స్ అండి కాన్ఫిడెన్షియల్గా ఉంచి ప్రభు సద్దులో ఉంచి ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక మీ మనోదుఖము నుండి, మీ హృదయ బాధ నుండి, వేదన నుండి, శరీర బాధ కష్టముల నుండి, మన జీవిత సమస్యల నుండి వాళ్ళని విడిపించగలిగిన ప్రభువు ఉన్నాడన్నది విశ్వాసంతో ప్రార్థిస్తే తప్పక మనకు విడుదలిస్తాడు. మీ పక్షంలో మేము ప్రార్థిస్తాం, మీరు కూడా ప్రార్థించండి, అద్భుతాలు చూస్తారు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక.